అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులకు ఊహించని షాకులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా H1B వీసాదారుల నుంచి మొదలు విద్యార్థి వీసాలపై ఉన్నవారిని వదలకుండా ట్రంప్ సర్కార్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో కీలక మార్పులు చేస్తోంది. ఇక అక్రమ వలసదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అక్రమ వలసదారులను కనిపించిన వారిని కనిపించినట్టుగా ఎత్తి సంఖ్యలు వేసి విమానంలో కూర్చోబెట్టి వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు. ఈ సమయంలో గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అమెరికాలో నిరవధికంగా ఉండలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్. ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన జేడీ వ్యాన్స్ గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదంటూ కామెంట్ చేశారు. ఇదే సమయంలో అమెరికా పౌరులుగా ఎవరిని తమలో విలీనం చేసుకోవాలో ఎవరిని వదులుకోవాలో తామే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇంతకాలం H1B వీసాదారులు L1, L2 వీసాదారులే అభద్రతాభావంతో ఉన్నారనుకుంటే గ్రీన్ కార్డు కలిగి ఉన్న వారికి కూడా షాక్ తప్పదా అనే చర్చ తెరపైకొచ్చింది. లేటెస్ట్గా ఆయన గ్రీన్ కార్డుపై చేసిన కామెంట్స్ అమెరికాను కుదిపేస్తున్నాయి. నిజానికి గ్రీన్ కార్డు వస్తే అమెరికన్ పౌరసత్వం వచ్చినట్లే, వారు అమెరికన్ పౌరులైపోయినట్లేనన్నది అందరి భావన. కానీ విదేశీ వ్యవహారాల శాఖ గాని అధ్యక్షుడు గాని ఓ వ్యక్తిని అమెరికాలో ఉండొద్దు అంటే వాళ్ళను పంపించేయాల్సిందేనంటూ జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. 1952 అమెరికా ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం ఆ దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరినైనా వెనక్కు పంపొచ్చు. 1952 అమెరికా ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం ఆ దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరినైనా వెనక్కు పంపొచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం పాటు అమెరికాలో ఉండకపోయినా, ఇదే సమయంలో వలస నిబంధనలు పాటించకపోయినా అతని నుంచి గ్రీన్ కార్డును ఆ దేశం వెనక్కి తీసేసుకుంటుంది. ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో వ్యాన్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇకపై గ్రీన్ కార్డులు ఇస్తారా లేదా అన్న భయం కూడా మొదలైంది. గ్రీన్ కార్డు ఉన్న సేఫ్ కాదు, గోల్డ్ కార్డు బెటర్ అన్న ఫీలింగ్ తీసుకురావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ వచ్చాక పలువురు ఇండియన్ స్టూడెంట్స్, ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జాబ్స్ లేక సతమతమవుతున్నారు. దీంతో డాలర్ డ్రీమ్స్తో వెళ్లిన వారంతా తిరిగి స్వదేశానికి వచ్చేయాలా అనే సందిగ్ధంలో పడ్డారట. ఇక మార్చి 24 గడువు దగ్గర పడుతుండటంతో ఈ ఏడాది H1B వీసా లాటరీ జరిగే అవకాశం లేదు. OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కొంత తాత్కాలిక ఊరటనిస్తుంది. కానీ స్పాన్సర్షిప్ను హామీ ఇచ్చే యజమాని లేకుండా ఇది పెద్దగా భరోసా ఇవ్వదు. యుఎస్లోని పలు కంపెనీలు భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నాయట. దీంతో వాళ్ళంతా ఉద్యోగం లేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది. ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. బతకడమే కష్టంగా ఉందని వారంతా ఆవేదన చెందుతున్నారు. భారతీయ విద్యార్థులు ఒకవైపు ఆర్థిక భారం, మరోవైపు భవిష్యత్తు గురించి భయం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు. దీంతో ఎన్నో ఆశలతో వచ్చిన వారి కలలు కల్లలవుతున్నాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్ల హక్కుల విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం. గ్రీన్ కార్డ్ వస్తే అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు, పని చేసుకోవచ్చు. వారికి చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూల్స్, పన్నుల చెల్లింపులో చట్టాలను పాటించాలన్నది నిబంధన. ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం అమెరికా పౌరులకు ఎలాంటి హక్కులుంటాయో గ్రీన్ కార్డుదారులకు కూడా అవే హక్కులుంటాయి. వాక్ స్వాతంత్ర్యం, శాంతియుత నిరసనలు చేసుకోవచ్చు. అమెరికా రాష్ట్రాల్లోని చట్టాలను పాటించాలి. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించాలి. వీటిలో ఏమైనా తప్పులు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ గ్రీన్ కార్డులు మాత్రం రద్దు చేయరు. తీవ్రమైన నేరాల విషయంలోనే గ్రీన్ కార్డులను రద్దు చేయొచ్చు. జేడీ వ్యాన్స్ మాత్రం గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన పర్మనెంట్గా దేశంలో ఉండలేరంటూ అందరికీ దాన్ని ఆపాదించేశారు. దీంతోనే టెన్షన్ మొదలైంది. భారతీయ గ్రీన్ కార్డు దారులకు కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. పరిస్థితులు బాగోలేని ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్స్ ఉల్లంఘించొద్దని సూచిస్తున్నారు. చిన్న సమస్య కూడా రెసిడెన్సీ స్టేటస్ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అలాగే గ్రీన్ కార్డు ఉంది కదా అని వేరే ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉండొద్దు. గ్రీన్ కార్డుదారులు తాము డిఫోర్టేషన్ సమస్య ఎదుర్కొంటుంటే వారికి కొన్ని న్యాయపరమైన అవకాశాలున్నాయి. అయితే వాటి వల్ల ఖచ్చితంగా ఊరట ఉంటుందని చెప్పలేం. కాబట్టి అలాంటి పరిస్థితి రానివ్వద్దన్నది నిపుణుల సూచన. మొత్తానికి ఇమ్మిగ్రేషన్పై ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్ తీసుకొచ్చిన కొత్త వివాదం ఎటు మలుపులు తిరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.